ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన రామ్ అభిమానులకి, సినీ అభిమానులకి, ఎంతో హైపర్ గా ఉన్న మన హైపర్ టీమ్ కి అండ్ టీవీ ముందు కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మొన్న 2006లో రిలీజ్ అయిన దేవదాస్ నుంచి నిన్నటి నేను శైలజ వరకు కూడా తన స్టైల్తో, తన ఎనర్జీతో తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న మన రామ్, అలాంటి ఒక కత్తి లాంటి హీరోకి ఎనర్జెటిక్ సబ్జెక్ట్ దొరికితే అదే మన సంతోష్ శ్రీనివాస్ గారి హైపర్. వెంకట్ బోయినపల్లి గారి సమర్పణలో 14 రీల్స్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర గారి నిర్మాణంలో, సంతోష్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రామ్ అండ్ రాశి ఖన్నా జంటగా జిబ్రాన్ గారి సంగీతంతో సెప్టెంబర్ 30వ తారీఖు మన ముందుకు రాబోతున్న చిత్రం హైపర్. ఈ హైపర్ ఆడియో లాంచ్ కూడా చాలా కొత్తగా వినూత్నంగా జరిగిందండి. ఒక్కొక్క పాటని ఒక్కొక్క ఛానల్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రేక్షకులందరూ కూడా హైపర్ పాటల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజున మనం హైపర్ ట్రైలర్ని లాంచ్ చేసుకోబోతున్నాము. మరి కాసేపట్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈరోజు హైపర్ ట్రైలర్ని చూసేయచ్చు. మరి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? రెడీ? మీరున్నది హైపర్ ట్రైలర్ లాంచ్లో. ఎస్, సో C-Zone presents hyper trailer launch powered by Kala Mandir. 25న విశాఖలో గొప్ప ప్రారంభం అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ స్టార్ రోమ్, official stylist partner for this movie, and Best Brain, 7 Biryanis, Just Stickers, fingo9.com, fingoshop.com and Filmy Events. ఈ కార్యక్రమాన్ని మొత్తం లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనిత, జై తెలంగాణలో, అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఛానల్ ఈవెంట్స్. సో ఈ హైపర్ ట్రైలర్ లాంచ్ని ఎలా స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక సూపర్ ఐడియా వచ్చిందండి. సినిమాని అమితంగా ప్రేమించే సంస్థ మన 14 రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు, వెల్కమ్ సార్. సార్, ఈ క్వశ్చన్కి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. అందరూ అమ్మ అంటారు కాబట్టి వాళ్ళ మీద సినిమా తీయలేదన్న. నాన్న అన్నాడు కాబట్టి దీని మీద సినిమా తీస్తాం. అందరికీ నమస్కారం అండి. 14 రీల్స్ నా ఫస్ట్ ఫిల్మ్. ఈ టీం అంతా ఒక నిజంగా హైపర్ అండి. రాత్రి పగలు తేడా లేదు. రాత్రి 12 దాకా డిస్కషన్స్, 1 గంటకు రాయడం, 3 గంటలకు వాట్సాప్లో పంపించడం, తెల్లారి కరెక్షన్స్ చేసుకోవడం, స్పాట్ కరెక్షన్స్. అసలు ఎంత హైపర్ అంటే ఏ ఒక్కటి ఎక్కడ వదలకుండా చేసిన సినిమా. అంటే చిన్న లూప్ హోల్ కూడా వదలకుండా ప్రతిదీ. అంటే జనరల్గా కంటెంట్ ఉన్న సినిమాలు వేరుగా ఉంటాయండి, కమర్షియల్ సినిమాలు వేరుగా ఉంటాయి. కంటెంట్, కమర్షియాలిటీ రెండు కలిపిన సినిమా హైపర్ అండి. మంచి సినిమా, ప్రతి కొడుక్కి నచ్చే సినిమా, ప్రతి తండ్రి ఇలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకునే సినిమా. అండ్ ఇప్పుడు మొదలు పెడితే చాలామంది గురించి చెప్పాలి నేను ఈ సినిమాలో. ఇప్పుడు కరెక్ట్గా సార్, మీకు మాత్రం చిన్న సజెషన్ సార్. మీరు అర్జెంటుగా ఈటింగ్ ఫ్రెండ్స్ని ఆపేసి వాకింగ్ ఫ్రెండ్స్ని చేసుకోండి. అర్జెంటుగా మీకు వాకింగ్ ఫ్రెండ్స్ అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అబ్బూరి రవి గారు చెప్పారు టీం అంతా చాలా హైపరు అని చెప్పి. సో హీరో అలా ఉన్నప్పుడు, డైరెక్టర్ అలా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్స్ అలా ఉన్నప్పుడు ఇక మొత్తం టీం అంతా కూడా అలానే హైపర్గా ఉంటారండి. ఇక ఇందులో మన రామ్తో పాటు, రాశి ఖన్నాతో పాటు చూసుకుంటే సత్యరాజ్ గారు, నరేష్ గారు అండ్ తులసి గారు, ప్రభాస్ శ్రీను గారు, ఇలా ఎంతో మంది ఆర్టిస్ట్ ఇందులో వర్క్ చేసి అవుట్ కామెడీ రోల్ చేశారు. చాలా మంచి రోల్ అని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. సో మరొక కొత్త రోల్తో మన ముందుకు వస్తున్న ప్రభాస్ శ్రీను గారికి హైపర్గా చెప్పేద్దాము. వెల్కమ్. ఇప్పుడు ఇదేం చెప్పాలి? నాన్ స్టాప్ అండి, ఇక్కడ మాటలు లేవు. డైరెక్టర్ గారు 7 గంటలకు సెట్లోకి వచ్చారంటే మళ్ళీ 7 గంటల వరకు ఎవరు మాట్లాడడానికి లేదు. అంటే ఫస్ట్ టైం వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఏ షాట్ని వదలకుండా, ప్రతి షాట్ని కూడా చాలా ఫాస్ట్గా, చాలా హైపర్ టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమా షూటింగ్ జరిగిందండి.
సో చాలా కష్టపడి పనిచేసాం అందరం. ఇంకా మా హీరో రామ్ గారి గురించి చెప్పాలంటే హైపర్కి డెఫినేషన్ ఆయన. ఇక రాశి కన్నా చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు అండ్ మా 14 Reels ప్రొడ్యూసర్స్, ఏ రోజు కూడా ప్రొడ్యూసర్స్ లేని షూటింగ్ నేను చూడలేదు. ప్రతిరోజు షూటింగ్లో ప్రతిరోజు ఉన్నారు. 7 o'clock నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు ప్రతిసారి అన్ని షాట్లలో కూడా చాలా కష్టపడి పనిచేసాం. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సత్యరాజ్ గారితో పనిచేసే అవకాశం దక్కింది. సంతోషం శ్రీనివాస్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు మంచి వేషం ఇచ్చారు. కందిరేగ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. మళ్ళీ ఈ సినిమాకి మాకు కుదిరింది. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, రామ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీను గారు ఒక్క నిమిషం. హైపర్ ప్రతి ఇంట్లోనూ ఒకడు ఉంటాడు అన్నది మన క్యాప్షన్. మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారు? ఏ విషయాల్లో హైపర్గా ఉంటారు? ఈవినింగ్ 7 తర్వాత చాలా హైపర్గా ఉంటాను నేను. మీ టైం అయింది అయితే. సీజోన్ ప్రెజెన్స్ హైపర్ ట్రైలర్ లాంచ్ పవర్డ్ బై కళామందిర్ 25న విశాఖలో గొప్ప ప్రారంభం అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ స్టార్ రోమ్, ద అఫీషియల్ స్టైలిష్ పార్ట్నర్ ఫర్ దిస్ మూవీ అండ్ బెస్ట్ బ్రెయిన్, 7 బిర్యానీస్, జస్ట్ స్టిక్కర్స్, fingo9.com, fingoshop.com అండ్ ఫిల్మీ ఈవెంట్స్. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనితా టీవీ అండ్ జై తెలంగాణ. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఛానల్ ఈవెంట్స్ అండ్ ఆడియో బై లహరి మ్యూజిక్. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే కందిరేగి వాస్ గారి గురించి చెప్పాలి. ఆయనతో రభస రాకాసి సాంగ్ వర్క్ చేసినప్పటి నుంచి, సో ఆ రభస్కి 3 songs రాశాను. ఆ 3 songs రాసిన దగ్గర నుంచి డైరెక్టర్ గారికి పిచ్చి ఫ్యాన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత ఇన్స్పైరింగ్గా చెప్తారు. రాగానే 1 గంటలోనో 2 గంటల్లోనో పాట రాసేంత ఎనర్జీ ఇస్తారు. సో అండ్ థ్యాంక్స్ టు వాసు గారు. అండ్ 14 Reels ఆగడు రాశాను నేను. తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వర్క్ చేశాను. గోపి గారు, రామ్ గారు లిరిక్స్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతారనంటే, ఏ సిచ్యువేషన్కి సంబంధించి అయినా సరే మన మైండ్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నుంచి ఇది ఇలా కాదు ఇలా వెళ్తే వస్తుందని అనగానే అది అయిపోతుంది. సో అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు లిరిక్స్లో. అలాగే హీరో రామ్ గారితో మొదటిసారి నేను ముఖాముఖి వర్క్ చేశాను. థ్యాంక్స్ టు రామ్ గారు ఫర్ ఎ వెరీ గుడ్ ఐడియాస్. మంచి ఐడియాస్ అన్నీ బాగా షేర్ చేస్తారు లిరిసిస్టులతోటి. అండ్ థ్యాంక్స్ టు రామ్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. హైపర్ సినిమా ఖచ్చితంగా హైపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీమణి గారు. సో మీరు ఎప్పుడు హైపర్గా ఉంటూ ఉంటారు జనరల్గా? ప్రభాస్ శ్రీను గారు అయితే 7 తర్వాత అన్నారు. ఇక్కడ నేను ఎప్పుడు హైపర్గా ఉన్నాను. హరిశంకర్ గారు ఉన్నారు ఇక్కడ హైపర్ గురించి. అంటే ఆయన చాలా హైపర్. ఆయనతో పాటు ఉంటే ఎవరైనా హైపర్గా ఉంటారు. అండ్ వాసు గారు ఎనర్జెటిక్ ఫెలోస్ ఎవరితో ఉన్నా కానీ నేను హైపర్గా ఉంటాను. అలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు చెప్పాలంటే, బోల్డ్ అంత లిస్ట్. సో బేసికల్గా ఫీల్ సాంగ్స్, ఎనర్జెటిక్ సాంగ్స్, కమ్బ్యాక్ సాంగ్ గురించి చెప్పాలనంటే సో మచ్ ఎనర్జీ కావాలి లిరిక్స్ రాయాలంటే. జిబ్రాన్ గారు ఏంటంటే చాలా ఎనర్జీ పుష్ చేసి ఇచ్చారు ఆ ట్యూన్లో. సో ఒక 2-3 days అయితే నా మైండ్ పనిచేయలేదు ఆ సాంగ్కి లిరిక్స్ రాయడానికి. అండ్ థ్యాంక్స్ టు జిబ్రాన్ గారు, సచ్ ఎ వండర్ఫుల్ ట్యూన్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మొత్తం 2 పాటలు రాశారు శ్రీమణి గారు. ఒకటి ఇప్పుడు మనం విన్న కంబ్యాక్ సాంగ్ అయితే, ఇంకొకటి ఇప్పటికే యూట్యూబ్లో వైరల్ అయిపోయిన నాలో నేనే నా సాంగ్. అమ్మాయిలందరూ ఆ పాటను ఆల్రెడీ హమ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ మన రాశి కన్నా ఆ సాంగ్లో బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా మనం కాసేపట్లో వినేద్దాము. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆడియో లాంచ్ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు సినిమా రిలీజ్కి ముందు. కానీ హైపర్ మాత్రం చాలా కొత్తగా ఆలోచించి సాంగ్ లాంచెస్ నుంచి చాలా డిఫరెంట్గా ఆలోచించి ఒక్కొక్క పాటని ఒక్కొక్క ఛానల్లో లాంచ్ చేయడం జరిగింది. సుకుమార్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లహరి మ్యూజిక్ ద్వారా మనం వింటున్నాము హైపర్ సాంగ్స్. అండ్ ఇప్పుడే మనం విన్నాము బేబీ డాల్. ఈ పాటని రాసింది రామజోగయ్య శాస్త్రి గారు. సో వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కైలాసంలో శివుణ్ణి కీర్తించాలన్నా, 70mm హీరోయిన్ని అందంగా వర్ణించాలన్నా ఈయన తర్వాతేనండి. సిరివెన్నెల గారి శిష్యుడిగా ఎంట్రీ అయినా కూడా ఈరోజు ఆయన కంటే ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు, స్వాగతం. నమస్తే సార్. హాయ్ సార్. జిబ్రాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నమస్కారం. వేదిక ముందున అందరికీ. హైపర్ అనేటువంటి ఒక టైటిల్ మా రామ్కి తప్ప మరెవరికి ఊహించుకోలేము. అంత యాప్ టైటిల్ పెట్టాడు వాసు.
రామ్కి నాకు ఒక మంచి కనెక్షన్ ఉంది. నేను వాళ్ళ బ్యానర్లో పుట్టాను. యువసేన నా ఫస్ట్ సినిమా. మా రవికిషోర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో రామ్తో టైం అండ్ అగైన్ మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. అలాగే ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట జస్టిన్ బీబర్ సాంగ్ లాగా ట్రెండీ లుక్స్తో అన్నట్టు పాట నిజంగా నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట కావాలన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మా ఓం నమస్తే బోలో పాట రేడియోలో. అది ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈ పాట కూడా మంచి హిట్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. దానికి తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి కథ దొరికింది. నాకు కథ తెలుసు. సెకండ్ హాఫ్ మా అబ్బురు బాబు గారు డైలాగ్స్ రాస్తున్నారు. పిన్ టు పిన్ నాకు తెలుసు. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. మంచి కథ మంచి టెక్నీషియన్ ఎంచుకున్నాడు వాసు. ఈ సినిమాకి డెఫినెట్గా అతనికి గొప్ప విజయాన్ని అందించిపెట్టిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాని నిర్మించిన వారు నాకు ఫ్రెండ్స్ లాంటి వారు. రామ్ గారు, గోపి గారు, అనిల్ శంకర గారు. వాళ్ళ బ్యానర్లో కూడా మంచి హిట్ సినిమాలకు నేను పనిచేశాను. మొత్తంగా ఈ హైపర్ అండ్ సినిమా అందరికీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విజయాన్ని సంపాదించి పెడుతుందని, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు సంపాదించి పెడుతుందని, మా రామ్ ఖాతాలో మరొక హిట్ ఇస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమాలో కూడా నన్ను ఒక ఇన్వాల్వ్ చేసి నాతో పాట రాయించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చివరిగా జిబ్రాన్ గారు ఈ మధ్య వస్తున్నటువంటి కొత్త తరం మ్యూజిక్ దర్శకుల్లో ఆయన మన తెలుగుకి చాలా సుపరిచితులు. మంచి ట్యూన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఒకటి నేను హైలైట్ చేయవలసిన విషయం ఏంటంటే వీ మస్ట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో ఉన్నటువంటి లోకల్ హైదరాబాద్ టాలెంట్ని చాలా చక్కగా వినియోగించి లోకల్ సింగర్స్తో చాలా మంచితో పాడించారు. అనురాగ్తోనైతేనేమి, అనుదీప్తోనైతేనేమి, సమీరా భరద్వాజ్తోనైతేనేమి లోకల్ సింగర్స్ని చాలా చక్కగా వినియోగించుకుని పాడిస్తున్నారు. సార్ జిబ్రాన్ గారు, తెలుగు ఇండస్ట్రీ తరఫున, తెలుగు సింగర్స్ తరఫున మీకు పెద్ద థ్యాంక్స్. ఆల్ ది వెరీ బెస్ట్ టు హైపర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ జిబ్రాన్ గారి గురించి ఒక్క హైపర్ పాయింట్ చెప్పాలి మీరు. ఎనీథింగ్. ఆయన మనిషి చూస్తే చాలా సోబర్గా ఉంటారు. ఆయన మ్యూజిక్ చాలా హైపర్గా ఉంటుంది. జస్టిన్ బీబర్ సాంగే లెక్క. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైపర్ అంటే ఇంకొక పాట రాశాను. ఇందులో యాక్చువల్గా నేను 2 పాటలు రాశాను. ఈ పాటతో సహా కథలో కీలకంగా వచ్చేటువంటి ఒక ఎమోషనల్గా ఉండేటువంటి ఒక పాట, ఒక్క అడుగు చాలన్న పాట రాశాను. ఆ పాట వింటే ఆయన హైపర్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది మనకి. ఈ సినిమా గురించి మనకి మరికొన్ని విషయాలు చెప్పడానికి ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మురళీ శర్మ గారిని. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్, నమస్కారం అందరికీ. మొన్ననే కంపెనీతో ఒక సూపర్ హిట్ ఇచ్చాను అండ్ ఆల్రెడీ ఆ ఫీలింగ్ ఉంది that's going to be repeated again. 2 of my favorite heroes, Nani and Ram. Woo! Louder! Woo! I think whatever scenes నేను రామ్తో చేసింది ఓకే. Woo! Thank you. That's a hyper response. Thank you. Woo! Thank you. With all my humility, okay, oka maata cheppochu. I think whatever scenes I've done with Ram, I think this is his career best. He's surpassed everything that he's done. Ante nenu ready Kandariga avani chusanu. I think this is his best. Enta baga chesadu. Some scenes beautiful. Enjoyed myself. And Vasu garu rasindi ayana the way he made the film. అందరూ కష్టపడి తీస్తారనుకోండి సినిమా, కానీ మనం కష్టపడింది కొంచెం డబుల్ కష్టపడ్డాం అనిపిస్తుంది. ఐ థింక్ రామ్ విల్ అగ్రీ విత్ మీ. బట్ ఓవరాల్ చాలా ఎంజాయ్ చేసాం అండ్ ఆల్ మై బెస్ట్ విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ ఇలాగే చూపిస్తుండండి. థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు తను మంచి సింగర్ కూడా. సో ఈ సాంగ్ ఏమన్నా ఒక 2 lines హమ్ చేస్తుందేమో అడుగుదాము. రాశి ప్లీజ్. అంటే నాకు లిరిక్స్ గుర్తు రాలేదు ఇప్పుడు. ఫస్ట్ లైన్ నానో నేనేనా. ఐ డోంట్ నో ది లిరిక్స్, సారీ. ఓకే, నేను మీకు లిరిక్స్ పంపిస్తాను. మీరు పైకి వచ్చినప్పుడు డెఫినెట్గా మీ ఫ్యాన్స్ అందరి కోసం పాడాలి. ఓకే, ఇట్స్ ఎ వర్డ్. 2 lines. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ టాక్ విత్ దెమ్. రామ్ అంటేనే సూపర్ హీరో. రామ్ అంటేనే ఒక పవర్, ఎనర్జీ, సూపర్. ఆంధ్ర అందగాడు మా రామన్న. ఆహా,
ఓకే, సూపర్ సూపర్ మ్యామ్ సూపర్. ఇది నేను కూడా చెప్తున్నా, మీరు డైలాగులు చెప్తే నేను సూపర్ చెప్తా. బ్లాక్ బస్టర్ పక్కా. ఓకే, సో డైలాగ్ ఎవరైనా చెప్తారా హైపర్ మూవీలోది? ఓకే, హియర్ వి హావ్. అమ్మ కింద పడితే అందరూ అమ్మ అంటారు కానీ నాన్న అని ఎందుకన్నారు అమ్మా? హైపర్. నీకు ఫ్యూచర్లో హీరో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరు కింద పడితే అమ్మ అంటారు, నేను రామ్ అంటాను. నువ్వు రామ్ అంటావా? ఏదో ఒకసారి కింద పడి చూద్దాం. ఇదేదో బాగుంది. అందరూ కింద పడితే అమ్మ అంటారు లేదా నాన్న అని ఎందుకు అనరు అని హైపర్లో చెప్తే ఈయన రామ్ అంటారట. సూపర్. సో ఇటు సైడ్ కూడా ఉన్నారు కొంతమంది ఆడియన్స్, విల్ టాక్ విత్ దెమ్ టు. అమ్మ అందరు కింద పడిపోతే అమ్మ అని ఎందుకు అంటారు, నాన్న అని పిలిపించుకోరు కదా. వాడు ఇప్పుడే ఇలాగ ఉన్నాడు అంటే తర్వాత పెద్ద అయ్యాక ఏం చేస్తాడో. ఏమి చేస్తాడో తెలియాలి అంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఆగాల్సిందే. ఆ రోజున మనకి హైపర్ రిలీజ్ అవుతుంది. ఈయన ఏమేమి చేశారు సినిమాలో అనేది మనం ఆ రోజు చూడొచ్చు. అండ్ శ్రవంతి మూవీస్ బ్యానర్తో ఎన్నో మంచి సినిమాలు మనకు అందించారు. అండ్ రామ్ పెదనాన్న గారిగా ఒక సినిమాని జడ్జ్ చేయడంలో ఎప్పుడూ రామ్కి హెల్ప్ చేస్తూ మన ముందుకు మంచి మంచి చిత్రాలు అందిస్తున్న శ్రవంతి రవికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వారితో పాటు అలా మొదలైంది అండ్ కళ్యాణ వైభోగమే ప్రొడ్యూసర్ దాము గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. అనిల్, రామ్ అండ్ గోపి వెరీ గుడ్ ఫ్రెండ్స్. అట్లాగే రవి, మురళి, రామ్ ఫ్యామిలీ టు మీ. వీళ్ళందరూ కలిసి చేసిన సినిమా. అండ్ శ్రీనివాస్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు నాకు, డైరెక్టర్ శ్రీనివాస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఈవెంట్ టు మీ. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ మీరు ఏం మాట్లాడొద్దు సార్, ఒక్క విషయం చెప్పండి. రామ్ గారి హైపర్ గురించి చెప్పాలంటే యు ఆర్ ద రైట్ పర్సన్. మీరు ఏం చెప్తారు ఆయన హైపర్ గురించి? ప్లీజ్ వన్ వర్డ్. రామ్ గురించి హైపర్ గురించి చెప్పడానికి అందరికీ తెలిసిందే. హీ సో యాక్టివ్, హీ వర్క్స్ సో హార్డ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ సక్సెస్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ a great success. అందరికీ నమస్కారం అండి. నాకు మాట్లాడటం సరిగ్గా రాదు. సో మా హీరో రామ్ గారికి, రాశి మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ హోల్ ది క్యాస్ట్ అండ్ క్రూకి ఆ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. హైపర్ సూపర్ హిట్ అవ్వాలని నేను విష్ చేయట్లేదు, ఇది గ్యారంటీగా సూపర్ హిట్. ఎందుకంటే కథలో ఉన్న సిన్సియారిటీ చాలా హానెస్ట్గా ఉంటుంది స్టోరీ. అండ్ రామ్ అయితే చిత్త కొట్టేసాడు, మామూలుగా లేడు అసలు స్క్రీన్ మీద. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సంతోష్. సినిమాలో కూడా ఇందాక చూశాను, ఏం క్యారెక్టర్ చేసావు ఏంటి? ఇందులో రామ్ అన్నయ్య సిస్టర్గా చేశాను. ఓ రామ్కి కాదా, రామ్ అన్నయ్యకి సిస్టర్గా చేసావా? యాక్చువల్లీ అన్నయ్య అని పిలవాలంటే ఇక్కడ ఎలాగో ఉంది, బట్ సిస్టర్ రోల్ చేశాను కదా పిలవాలి అంటే పక్కన రాశి కన్నా ఉన్నప్పుడు నువ్వు అన్నయ్య అనే పిలవాలి. అంతేకాని నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఇన్ని రోజులు షూటింగ్లో చాలా బిజీగా ఉండడం వల్ల ముక్క చెప్పలేకపోయాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ రాశి టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిజంగా ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ ప్రొడ్యూసర్స్ లాగా లేరు, లొకేషన్లో చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా
చాలా బాగా చూసుకున్నారు. టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ చెప్పావు, నీకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇచ్చి నాకు థ్యాంక్స్ చెప్పావా ప్రియాంక? ఇంకొక డైలాగ్ చెప్పాలనుకున్నాను, కొంచెం ఆయాసం వస్తుంది. కంట్రోల్ ప్రియాంక. ఓకే, హైపర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఇంకా ఇప్పటి నుంచి అరే డాన్స్లో ఎంత హైపర్ ఉంది, ఇంత హైపర్గా చేసావురా, అరే ఎగ్జామ్ హైపర్గా రాశాను రా, హైపర్లో రాసేసాను అని హైపర్ అనే వర్డే యూజ్ చేస్తారు. చాలా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ టీమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద హైపర్ టీమ్. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ట్రైలర్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. హైపర్ వెంకట్ బోయిన్పల్లి గారి సమర్పణలో రామాచంట, గోపిచందాచంట అండ్ అనిల్ సుంకర్ గారు 14 రీల్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ గారు మరొకసారి రామ్ని హైపర్గా మన ముందుంచుతున్న చిత్రం. అండ్ జిబ్రాన్ గారి సంగీతం, లహరి మ్యూజిక్ ద్వారా మనం వింటూనే ఉన్నాము. అండ్ సెప్టెంబర్ 30th ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక మనం చూడాల్సింది ట్రైలర్ ఒక్కటే. సినిమాకి చిన్న ప్రివ్యూ లాంటిది ఈ ట్రైలర్. సో ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఇవాళ మన స్పెషల్ గెస్ట్. ముందుగా హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో హైపర్ సినిమాలు మనకు అందించారు. అండ్ ఇందాక చెప్పినట్టుగానే హైపర్ అంటే హరీష్ శంకర్ గారిని చూపించవచ్చు. వెల్కమ్ సార్. అలాగే వీరితో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా మొట్టమొదటిసారిగా మనకి రామ్ని హైపర్గా చూపించారు జగడం చిత్రంతో సుకుమార్ గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ స్టాప్ థింకింగ్ స్టార్ట్ లవింగ్ అంటూ చెప్తున్నాడు మన మజ్ను. నాని న్యాచురల్ స్టార్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా మన థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేసుకోబోతున్నాము. సార్ ప్లీజ్. అదిరిపోయింది ట్రైలర్, అదిరిపోయింది, సూపర్. లాస్ట్ డైలాగ్ అదిరిపోయింది. వాసు నేను ఎవరితో పోల్చను అసలు, సూపర్ అసలు సూపర్. అయ్యో చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అందుకే బయట రామ్ గారు కలిసినప్పుడు అన్నారు సార్ ట్రైలర్ చూసి చెప్పండి అని. చాలా బాగుందని అడిగాను. లేదు లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది, ట్రైలర్ చూసి చెప్పండి అని డైలాగ్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు. అలా చాలా కూల్, చాలా ఏంటి ఏదైనా టైం వచ్చినప్పుడు క్యాలిక్యులేటెడ్గా క్యాలిక్యులేషన్ ఖర్చు రెండు సెపరేట్ ఐటమ్స్ కానీ రెండు కలిసిపోతాయి గోపి గారి విషయంలో. అంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టి ఉంటుంది. అలాంటి ఈ టీంలో ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో ఒక కథకుడు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్. ప్రొడ్యూసర్ ఏమో గోపి గారు, కథకు సంబంధించి పర్ఫెక్ట్ అంటే ఏదైనా చెప్పారు అంటే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట నాకు రామ్ గారు. అలాగే డైరెక్టర్ అనిల్ గారు. సో కాబట్టి ముగ్గురు చాలా సక్సెస్ వేలు వెళ్ళిపోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మీకండి. అలాగే రామ్, జగడంలో జగడం అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ జగడం లాంటి సినిమా తీయండి మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, అంటే హైపర్ అనే మాటకి అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు సరదాగా ఏదో బిజినెస్ అనుకోండి రామ్ ఇలా చేస్తే బాగుంటుందని. అది జగ్లింగ్ అవ్వచ్చు, కాయిన్ చేతితో తిప్పడం అవ్వచ్చు. ఒక 10 minutes సినిమా అని చెప్పి ఒక 5 minutes అలా పక్కెళ్ళి నేర్చుకొచ్చేసేవాడు. అంటే చాలా ఈజీ కదన్నమాట టెక్నిక్స్ అన్నీ. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే 3 monthsకి 6 months వచ్చేవన్నీ కూడా ఒక 5 minutesలో చేసి చూపించేసేవాడు. సో ఆ విషయం చెప్పకలా అంత హైపర్ రామ్. అలాగే 10 yearsలో ఏమాత్రం 9 years అయిపోయిందేమో, 2007 రిలీజ్ అని 2006. 10 yearsలో రామ్లో ఒక్క చేంజ్ కూడా ఫేస్లో. ఎలా మెయింటైన్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఒకసారి జగడం వెళ్ళి చూడండి, ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ కూడా లేదు ఫేస్లో. సో ఆల్ ది బెస్ట్ రామ్. ఈ డెఫినెట్గా కొట్టేస్తాయి సినిమా, డౌట్ లేదు, అందరు కనిపించేస్తుంది ఆ విషయం. వాసు ఆల్ ది బెస్ట్. చూస్తే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు నాకు, కానీ అయ్యో
అంటే చూడండి ఎలా ఉన్నా చూడండి అసలు ఇక్కడ కూడా వయసు కనిపిస్తుంది అసలు. సో చాలా చాలా బాగుంది ట్రైలరు. సాధారణంగా ఏంటంటే సినిమా మొత్తంలో ట్విస్ట్ ఉంటాయి, ప్రతి డైలాగ్కి ట్విస్ట్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2-3 సార్లు ఆలోచించాను. లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్ చూసారా, ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2 times ఆలోచించాను లాజిక్ ఏంటి ఇందులో అని. సో టోటల్ డైలాగ్స్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్స్ అండి. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోతే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది అంటున్నాడు ఆల్రెడీ. ఆయన ట్రైలర్ చూసినప్పటి నుంచే వన్స్ మోర్ అని చాలా హైపర్గా ఉన్నారు సార్. సో హరీష్ శంకర్ గారు ఏం మాట్లాడతారో విందాం. ఫస్ట్ కంగ్రాట్స్ టు రామ్. నేను చెప్తున్నాను, ఇందాక అడిగారు మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారని. నేను హైపర్గా ఉండడం ఏంటి, హైపర్ పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సగర్వంగా నీకు ఇచ్చేస్తున్నాను రైట్స్. రామ్, ఈ సినిమా నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, అవుతుంది. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆల్ ది బెస్ట్. పోతే సినిమా ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు, నాకు వాళ్ళు ప్రొడ్యూసర్లు అవ్వకముందునప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వకముందునప్పటి నుంచి మాకు రిలేషన్ ఉంది. వాళ్ళ బ్యానర్లో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళు అనుకున్నప్పుడు కూడా సినిమా చేస్తాం, వాళ్ళు ఇంకా అనుకోవట్లేదు. కందిరిగ వాసు నాకు ఇష్టమైన డైరెక్టర్, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. వాసు స్పీడ్ అంటే ఇష్టం, వాసు ఎనర్జీ అంటే ఇష్టం. వాసు ఒకరోజు ఫోన్ చేసి, హరీష్ నేను నెక్స్ట్ సినిమాకి 2 కథలు అనుకుంటున్నాను, నాకు 2 నచ్చినాయి, నేను ఏ కథ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి 2 కథలు వింటావా అన్నాడు. అని ఈ కథ చెప్పాడు, హైపర్ కథ చెప్పాడు నాకు. ఈ కథ చెప్పగానే నేను 2వ కథ చెప్పొద్దు అని చెప్పాను. ఇంకా 2వ కథ నాకు చెప్పొద్దు, ఈ కథ నాకు అంత బాగా నచ్చింది, ఒకవేళ నువ్వు 2వ కథ చేస్తే ఈ కథ నాకు ఇచ్చేయని అడిగాను. నేను వద్దులే నేనే చేస్తాను అన్నాడు. సో నాకు అంత ఇష్టమైన కథ. ఈ సినిమా డెఫినెట్గా వాసు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. నాకు వాసుకి మా ఇద్దరికి ఉన్న అది బలం కానీ బలహీనత కానీ 2 మా స్పీడే. మా ప్లస్, మా స్పీడే మా మైనస్. సో ఒక్కొక్కసారి కొంచెం ఓవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. డెంట్ పడిందనో, బండికి సొట్టబడిందనో డ్రైవింగ్ డైరెక్షన్ మానేయలేం కదా, మానేయకూడదు. సో డోంట్ వరీ వాసు, ఈ సినిమాతో యూఆర్ కమింగ్ బ్యాక్. ఏ ముహూర్తాన ఫస్ట్ సాంగ్ కంబ్యాక్ అని రాశారో, ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంబ్యాక్ ఫిలిం ఫర్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. డెఫినెట్గా చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బు పేరు సంపాదిస్తారు, అదేం తప్పు కాదు. సినిమా అనేది వ్యాపారం, డబ్బులు సంపాదించాలి. కానీ మా 3 ప్రొడ్యూసర్ల స్పెషాలిటీ ఏంటంటే డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు. నిజంగా యూఎస్లో వాళ్ళకున్న వ్యాపారాలకు కానీ, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళు కనుక సినిమా ఇండస్ట్రీ లేకపోయింటే ఇంకా ఎక్కువ సంపాదించేవాళ్ళు. కానీ కేవలం ప్యాషన్తో రైటర్లన్నా డైరెక్టర్లన్నా విపరీతమైన రెస్పెక్ట్. ఇది నేను కేవలం ఆడియో ఫంక్షన్ జరుగుతున్నా వాళ్ళని పొగడానికి చెప్పలేదు. నేను జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, నేను అసోసియేట్ రైటర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక డైరెక్టర్ని చూసినట్టు, ఒక పెద్ద రైటర్ని చూసినట్టు చూసి నాతో పాటు సినిమాలు కథలు డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడన్నా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే 24 hours సినిమా తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు. పలానా మరాఠీ సినిమా చూసామనో, అంటే పలానా ఇంగ్లీష్ పిక్చర్ చూసామనో, అంటే ఆ సినిమా జరగకపోని వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్పడం కానీ, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పడం కానీ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ ప్యాషనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సార్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆన్ బ్యానర్. అండ్ బై ద వే, టుడే ఈస్ ద 5th year ఆఫ్ దూకుడు. సో మళ్ళీ మీకు త్వరలో అలాంటి ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిబ్రన్ ఆ 3rd సాంగ్, ఆ 5th సాంగ్, ఆ 2 songs నావి. సో ఇంకా నాకు అంతకంటే నచ్చేం చెప్పలేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సో మన మజ్నూని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ నాని గారు. అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 Reels గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నూకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షాట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత
సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ గాథ అయితే సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నేను ఈ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినటానికి ఎంతగా వెయిట్ చేశానో నెక్స్ట్ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినడానికి కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆల్ ది బెస్ట్ రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు. అండ్ ఐ నో దిస్ ఫిల్మ్ విల్ బి ఎ బిగ్ హిట్. అండ్ తర్వాత రామ్ నార్మల్గా జనరల్గా ఇప్పుడు నా సినిమా పోస్టర్లు చూసినప్పుడు అందరూ అంటుంటారు హీరోయిన్ చాలా బాగుందని అంటారు. నేను నా పక్కన ఉండటం వల్ల ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది. బట్ రామ్ సినిమా పోస్టర్లో ఎవరు బాగున్నారో చెప్పడం కష్టమైపోతుంది. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా కొంచెం కష్టమే డిసైడ్ చేయడం. సారీ రాశి, నీకు కాంపిటీషన్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ రామ్. రామ్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట హైపర్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు ఫైనల్గా. నేను యాక్చువల్లీ కంద్రీక సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ రామ్ యాక్టింగ్లో కానీ, కంద్రీగాని పెట్టారేంటో అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా రెండో సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీరప్రేమ గాథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకొచ్చాడు. మాకు అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ రాశి, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అంతకంటే ఏం చెప్పినా బాగోదు. బ్యూటిఫుల్ అన్నది కూడా కొంచెం అందంగా నీట్గా క్లాస్గా ఉండేవాడని వాడాను. బట్ యా, చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎంత బాగున్నావు అన్నది సాంగ్స్లో. యా. అండ్ జిబ్రాన్ గారు, ఐ రియలీ లవ్ యువర్ మ్యూజిక్. రన్ రాజా రన్ కానీ ఆ తర్వాత అన్ని ఫిల్మ్స్లో నాకు మీ మ్యూజిక్ చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో పర్టికులర్గా బేబీ డాల్ అన్న సాంగ్ ఒకసారి వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏదో ఒక చిన్న ఎడిక్టివ్ క్వాలిటీ ఉంది, అదేంటో నాకు తెలీదు. బట్ సాంగ్స్ ఆర్ ఆసమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో మొత్తం హైపర్ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్. సార్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ముగ్గురు ఇక్కడే ఉండాలి. సో విల్ కాల్ అప్ ఆల్ ద గెస్ట్స్ ఆన్ టు ద స్టేజ్. సో ముందుగా ఈ మూవీ సమర్పకులు వెంకట్ బోయినపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెంకట్ బోయినపల్లి గారు, అలాగే 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట గారిని, గోపిచంద్ ఆచంట గారిని, అనిల్ సుంకర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రభాస్ శ్రీను గారు, మురళీ శర్మ గారు and all the technicians of Hyper, please come on to the stage. అలాగే శ్రవంతి రవికిషోర్ గారిని, దాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ తిరుమల కిషోర్ గారు అండ్ హను రాఘవపూడి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్స్, హైపర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, నైజామ్ డిస్ట్రిబ్యూటర్స్ శివకుమార్ గారు ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ హియర్ వి హావ్ ద హీరో ఆఫ్ ద డే, జిబ్రాన్. మ్యూజిక్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ లోక నాయకుడితో సైతం తన పాటలకి స్టెప్లే ఇచ్చారు. అండ్ ఇండస్ట్రీ మొత్తం బుజ్జిమా బుజ్జిమా అని పిలుచుకుంటారు ఆర్ జిబ్రాన్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ పిలిచేద్దాము మన గార్జియస్ బ్యూటిఫుల్, ఇందాక నానిగారు చెప్పినట్టు వాట్ నాట్, మన రాశి ఖన్నా. అలాగే లహరి మనోహర్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో అరవింద్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లహరి సీతారాం గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ పిలిచేద్దాం మన ఫేవరెట్, అమ్మాయిలకి లవర్ బాయ్గా హైపర్ని పెంచేస్తాడు,
అబ్బాయిలకి తన మాస్ యాక్షన్ తో హైపర్ ని పెంచేస్తాడు. ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన రామ్. నీ చూపే సూపర్ గలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపర్. అండ్ ఆల్సో వి హావ్ సంతోష్ శ్రీనివాస్ గారు. కందిరీగతో ఆల్రెడీ సీనుగాడు కేక అని చెప్పారు. మరి ఈ సినిమాతో ఏం చెప్తారో చూడాలి. సెప్టెంబర్ 30th రిలీజ్ అవుతోంది. అండ్ కెన్ వి హావ్ అబ్బూరి రవి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో ఒక్కసారి మీరు అందరూ ఒక గ్రూప్గా ఉంటే మన మీడియా వాళ్ళకి గ్రూప్ ఫోటో దొరికేస్తుంది. ప్లీజ్ కొంచెం దగ్గరగా సార్ ప్లీజ్. అండ్ ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ జిబ్రాన్. హాయ్ అందరికి నమస్కారం. This album is quite special for me because I was doing I had a very good boy image. So I was doing Uttama Villain and Vishwarupam, and so when this film announcement came, when it came out, many people in Twitter and Facebook were literally threatening me, like you should give, good music for Rambai and you should make him dance and everything. And I should thank the team because all my producers, they were like very classy, and director is Masi, and of course our hero is Hyper. So the album is mix of all three, and thanks a lot for the response in because YouTube and everyone is like letting us know that they like the song, and thanks a lot for the response, and thank you. జిబ్రాన్ గారు. సో మరొకసారి అబ్బూరి రవి గారు మాట్లాడతారంట రిగార్డింగ్ ద డైలాగ్స్. సో ఒక్కసారి కెన్ వి హ్యావ్ హిమ్? రవి గారు ప్లీజ్. యా నాకు మళ్ళీ మై పట్టుకుంటే కాళ్ళు ఉడుగుతున్నాయి ఇక్కడ. ఇంతమంది హైపర్ బ్యాచ్ పైన ఉంటే. ఈ టీం గురించి స్పెషల్గా చెప్పాలండి. ఇందాక హరీష్ గారు చెప్పినట్టు రామ్ గారు ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఎప్పటికప్పుడు ఏం తప్పు చేస్తున్నావు ఒకసారి ఇది తప్పేమో ఒకసారి చూసుకోండి సజెస్టివ్గా చెప్పడం. గోపి గారు ఏం కావాలో అది టైంకి అందించడం, దగ్గరుండి మొత్తం అందరూ హ్యాపీగా ఈ సినిమా ఎంత గొప్పగా చేయాలో ఎప్పటికప్పుడు ఆయన చెప్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ. అలాగే బాబాయ్ ఇందాక చెప్పారు చూసారా హైపర్ డెఫినేషన్ రామ్, బాబాయ్ అని పిలుస్తాను. అండ్ తను కెమెరా ఆన్ అయ్యేదాకా, కెమెరా ముందుకెళ్ళేదాకా ఒకలా ఉంటాడండి. కెమెరా ముందుకెళ్ళి యాక్షన్ చెప్పగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు మనకు తెలియని ఒక ఫీలింగ్ అనమాట. ఏమో మనం క్యారెక్టర్ని చూస్తున్నామో హీరోని చూస్తున్నామో ఎవరిని చూస్తున్నామో తెలియదు మనకి. ఆ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు అక్కడ మనం అనుకున్న క్యారెక్టర్ అనుకున్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. బాబాయ్ కుమ్మేసు. అండ్ డైరెక్టర్ స్వామి మీకు దండం. 24 hours కాదండి, డేకి 36 hours ఉన్న అదే ఎనర్జీ. అతను కాదు, అతని టీం కూడా అండి. అతను అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు, మధు అంజీ అని చెప్పి. ఈ డైరెక్టర్ గారు ఎంతసేపు ఉంటే అంతసేపు బయట అలా ఇద్దరు బటుల్లో అలా నుంచి ఉంటారు. ఈయన ఏం చెప్తే చేయడానికి. సూపర్బ్ టీం అండి, సూపర్బ్ టీం. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి చాలా గొప్ప పేరు వస్తుందండి. ఒకళ్ళు కాదు, రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, మన ప్రవాసీన్ కానీ, ప్రతి వాళ్ళకి నరేష్ గారు, సత్యరాజ్ గారు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అండి, అద్భుతం. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ దీంట్లో నేను ఒక భాగమైనందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ. యా ఓకే, ఒక గ్రూప్ ఫోటో అంట ప్లీజ్. అండ్ ఈ మూవీ లైన్ ప్రొడ్యూసర్ హరీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
హైపర్ మూవీ లైన్ ప్రొడ్యూసర్. అండ్ రిక్వెస్ట్ మన బేబీ డాల్ రాశి ఖన్నాని హైపర్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా జిబ్రాన్ గురించి చెప్పాలి. ఐ థింక్ హీస్ గివెన్ సమ్ ఫ్యాబులస్ ట్యూన్స్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ జిబ్రాన్, అండ్ టు ఆల్ ద రైటర్స్, all the lyricists and singers, thank you for giving us such a beautiful album. And Gibran, you gave music in Jill. You're known for your unique tunes, and you've given some amazing music to our film. Thank you for that. And Ippudu Ram. Okay. Honestly, నేను రామ్కి శివం నుంచి ఫ్యాన్ అయ్యాను. He is such a fabulous actor, an amazing co-star, and a very dear friend of mine. I have learned a lot working from him, and I think he deserves all the success. I really wish this film does very well for you more than for me. And now producers gurinchi cheppali. All my producers చాలా మంచి వాళ్ళు, అండ్ ఇంకా వాళ్ళ బ్యానర్లో ఇంకా మూవీస్ చేయాలి కోరుకుంటున్నాను, బికాజ్ ఇట్స్ an amazing banner to work in. I have had an amazing experience. They have really taken care of the entire team, and they really believe in the film that they do. They're really passionate producers. So I really want to work with you again, all three of you, sir. Okay. And now my director, Vasu Garu. He has given me an amazing character in the film. It's very difficult in a commercial space to find a character which you will be known for, and I know that in this film people will know me as my character, or they will probably call me with my character name. That's the impact he's left. Thank you, sir, for giving me such an amazing character. And from all the directors I've worked with, I think you're the fastest, amazing, and the most spontaneous director I have worked with. To the entire team who's worked so hard, thank you so much. Thank you, Rashi. Thank you. And can we have art director Avinash on the stage, Andy, please? And next, ఇచ్చేస్తున్నాను మన మైక్, సారీ ఆయన భాషలో చెప్పాలంటే మెగాఫోన్ సంతోష్ శ్రీనివాస్ గారికి. ఎస్ ప్లీజ్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మొదలుపెట్టే ముందు 14 రిలీజ్ బ్యానర్ అంటే నాకు చాలా ఇష్టం, రెస్పెక్ట్. అయితే ఈ బ్యానర్లో సినిమా చేద్దాం, ఏ సినిమా చేద్దాం, ఎలా చేద్దాం డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హీరో ఎవరు సార్ అన్నాను, రామ్ అన్నారు. అమ్మో రామ్ అయితే మా ఇద్దరిది చాలా పెద్ద కాంబినేషన్ అండి, ఆల్రెడీ సక్సెస్ అయింది, చాలా జాగ్రత్తగా మేము వర్క్ చేయాలి, కట్ చేయాలి, అంటే కట్ చేద్దాం. ఎలాంటి కథ చేద్దామనే డిస్కషన్కే మాకు 3 months పట్టిందండి. ఒక 4-5 అనుకున్నాం, మాకే సాటిస్ఫై అవ్వలేదు. అలా అనుకున్న తర్వాత జెన్యూన్గా కథ చెప్పాలి. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాం, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని ఫార్ములా కమర్షియల్ ఫార్ములా సినిమాలు ఉంటాయి. ఇది కాదు, మనం ఏదో చెప్పాలి, మనం ఆడియన్స్ కొత్తగా ఏదో చెప్పాలి. ఆ చెప్పే దాంట్లో ఓ జెన్యూనిటీ ఉండాలి. అలాంటి సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు మా సినిమాకి మొదటి హీరో ఫాదర్ అండి. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫస్ట్ హీరో ఫాదరే. ఆ ఫాదర్ క్యారెక్టర్తో పాటు ఆ ఫాదర్ని గెలిపించే ఒక కొడుకు కథ ఇది. దానికి హైపర్ లాంటి హీరో రాముకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దీనికి తయారు చేసి కథ ఆయనకి చెప్పడం జరిగింది. ఓకే అయింది. అక్కడి నుంచి యుద్ధం మొదలైంది. సినిమా నాకు తెలిసి నేను 13-14 రీల్లో ఆల్రెడీ ఉన్నాను, ట్రిమ్మింగ్లోని ఆరా జరుగుతుంది. ఒకటే చెప్తా, సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను నేను. చాలా బాగా వచ్చింది, థ్యాంక్ యూ. తర్వాత నా మెయిన్ ఈ సినిమాకి బలం ఆల్ టెక్నీషియన్స్ అండి, ఒకరిద్దరు కాదు. 3.5 monthsలో సినిమా కంప్లీట్ చేయడం అంటే అంత మళ్ళీ నేనే చేయగలను నాకు తెలీదు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది. దానికి ఎవ్రీ టెక్నీషియన్ బలం.
ఈ సినిమాలో ముగ్గురు టెక్నీషియన్ గట్టిగా చెప్పాలి. థ్యాంక్స్ టు గౌతమ్ రాజు గారు అండ్ డిఓపి కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు అండ్ అబ్బూ రవి గారు. అబ్బూ రవి గారు అయితే నైట్ 2 అయినా నాతో వచ్చి రాత్రి పగలు సిట్టింగ్స్ డిస్కషను, నాకు బాగోలేదు సార్ మళ్ళీ రాద్దాం, మళ్ళీ ఎలా అనుకుందాం అలా అనుకుందాం అనుకుంటే ఏ రోజు కూడా ఆయన ఇదవ్వకుండా సినిమా కోసం చాలా కష్టపడి ఆయన వర్క్ చేశారు. ఈ ముగ్గురు బలం అంటే మిగతా వాళ్ళు కూడా చాలా బలం అండి. జిబ్రాన్ ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి తెలుసు. అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అవుతాడు. అలాగా ప్రతి టెక్నీషియను ప్రతి ఆర్టిస్టు సత్యరాజ్ గారికి నా థ్యాంక్స్, రావు రమేష్ గారు అండ్ మురళీ శర్మ గారు, ప్రభాసీను, రాశి కన్నా ఏ రోజు ఎవరు సినిమాని కష్టంతో పాటు ఇష్టపడుతూ చేశారండి. అందుకే సినిమాని ఇంత త్వరగా కంప్లీట్ చేయగలిగాం, ఇంత సక్సెస్ఫుల్గా తీయగలిగాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ నా కెరీర్లోనే నా 3 సినిమాల్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సెకండ్ హిట్ విత్ రామ్. అండ్ పిలిచేద్దాం మన ఎనర్జెటిక్ హీరో రామ్ని. హైపర్ గురించి ఏం మాట్లాడతారో. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎంత వర్షం పడుతున్నా రిస్క్ చేసి వచ్చిన మీడియా వారికి, గెస్ట్స్కి, ఫ్యాన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఇటు తిరిగి మాట్లాడటం ఇటు తిరిగి మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది. మర్చిపోతున్నాను, చాలామంది ఉన్నారు. బేసిక్లీ ఫస్ట్ హైపర్ అనేది యాక్చువల్లీ డైరెక్టర్ గురించి తెలియని వాళ్ళు బాగా పెట్టారు టైటిల్ అన్నారు, డైరెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు బాగా పెట్టుకున్నాం అంటున్నారు మాసుని. యాక్చువల్లీ నాకన్నా చాలా బాగా హైపరు. సినిమా స్టార్ట్ చేసిన 3 monthsకి సినిమా అయిపోయింది. అండ్ కందిరి కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అప్పుడే అనిపించింది చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు మళ్ళీ అనిపించింది. అండ్ హీఈస్ డెఫినెట్లీ సమ్వన్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ మాసు, ఐ విష్ యూ సూపర్ హిట్ మా సెకండ్ కాంబినేషన్తో. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే ముందు హ్యాపీ యానివర్సరీ అండి. యానివర్సరీ అని ఎందుకు అంటున్నానంటే దూకుడు 5 years అయింది. అంటే మీరు వచ్చి 5 years అని కాదు, ఇట్ మే నాట్ have been 5 years since you've come, but it's been exactly 5 years since you've arrived. అండ్ ప్రొడ్యూసర్స్ ఇందాక హరీష్ గారు అన్నట్టు డబ్బు కోసం వచ్చే వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నంత వరకు ఉంటారు, ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్యాషన్ ఉన్నంత వరకు ఉంటారు. అండ్ మీ ప్యాషన్ సినిమాకి పెరుగుతూనే ఉంది. అండ్ ఐ సీ యూ గో అ లాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్గా చెప్పాలని నాకు హోమ్ బ్యానర్ దొరికింది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ ఆర్టిస్ట్ సత్యరాజ్ గారికి, రావు రమేష్ గారికి, మురళీ శర్మ గారికి, బేసిక్గా ఈ ముగ్గురు బేసిక్ పిల్లర్స్ అంటాను సినిమాకి. ఎందుకంటే ఈ 3 characters అనేవి చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అండ్ రాశి కన్నా చూసా మర్చిపోలేదు. ఇట్స్ బీన్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. నేను రాశితో ఎప్పుడు అంటూ ఉంటాను, నీ ఫ్యాన్స్ ప్రస్తుతానికి స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు, నీకు కరెక్ట్గా ఒక హిట్ పెడితే అప్పుడు వస్తారు మొత్తం బయట టెర్రరిస్ట్ లాగా. సో ఐ హోప్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ ఫర్ యూ. అండ్ సారీ, ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి, సుకుమార్ గారికి, హరీష్ శంకర్ గారికి, మన హిట్ మిషన్ అని పెట్టాలేమో ఇంకా నానికి చాలా థ్యాంక్స్. అండ్ సమీర్ రెడ్డి గారు కెమెరామెన్, ఈ సినిమా కెమెరామెన్ అండి. ఎప్పుడో పండుగ చేసుకోకి క్లాష్గా వచ్చారు, అప్పటి నుంచి వదలలేదు. ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఫాదర్ చనిపోయారు. చనిపోయిన నెక్స్ట్ డేనే వచ్చారు, మళ్ళీ అబ్రాడ్ స్కెడ్యూల్ చేసి వచ్చారు. ఆయన ఫాదర్ సెర్మనీకి వెళ్ళి, అంటే యూనిట్ కూడా వెళ్ళాం, మాకన్నా ముందు ఆయనే వచ్చారు లొకేషన్కి. సో ఆయన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. సమీర్ గారు అందరి తరఫున చాలా థ్యాంక్స్. అండ్ జిబ్రాన్ హైదరాబాద్కి బిర్యానీల కోసం వచ్చాడు, మాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రాసిన లిరిసిస్ట్స్ రామ్ జోగే శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు అండ్ శ్రీమణి గారు చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాలో ఉంటారు కాబట్టి. అండ్ రైటర్స్ అబూ రవి గారికి, బాబాయ్, ఐ నో వాట్ యూ ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ యూ గివెన్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఫ్యాన్స్ మొత్తం వర్షం పడిన వచ్చేసారు. జనరల్గా లైఫ్లో డబ్బు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు, మనుషులు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు. ఇక్కడ ఎంత కరెక్ట్గా ఉన్నానో తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది.
చాలా థ్యాంక్ యూ. అండ్ హైపర్ సెప్టెంబర్ 30th రిలీజ్ అవుతుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. రామ్ గారు, విత్ యువర్ పర్మిషన్. అండ్ శ్యామల గారు, Yes. వండర్ఫుల్ యాంకరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్, మీ ఫ్యాన్స్ వరంగల్ నుంచి అలాగే ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ నుంచి వచ్చారు. సో ప్లీజ్ దే వాంట్ టు విష్ యూ.